कामरूपिणी पूजा आरंभम करिष्यामि सिद्धिः भवतु मे सदा महासरस्वत्यै श्री गुरुभ्यो नमः। हरिः ओम। अनंतलक्ष्मी रमा समेत श्री सत्यनारायण मासे कृष्णपक्षे षष्ठ्यां वासरः अद्य भानुवासरे प्रीत्यर्थं श्री सत्यव्रत पूजाम् आचरिष्ये इति संकर्षण विशिष्टायां शुभतिथौ श्रीमन्नारायण मुकुनोल गोत्रोद्भवस्य स्वामिरेड्डी नामधेयस्य श्रीलता नाम्यः अनंतलक्ष्मी रमा समेत सत्यदेव संपूर्ण अनुग्रह मान्यलक्ष्मी धैर्यलक्ष्मी संतानलक्ष्मी सौभाग्यलक्ष्मी अष्टैश्वर्य प्रसाद सिद्ध्यर्थं दंपत्योः अन्योन्य मम गृहे समस्त कल्याण परंपरा अभिवृद्धि द्वारा विशेषतः अरिष्ट इतर स्थानेषु स्थिताः सत्यनारायण पूजा अभिषेक अर्चना कथाश्रवण पर्यंతం మగవాళ్ళ చేతులు వేసేసేది మీ దగ్గర ఉన్నటువంటి నీళ్లు కుడి చేతులు వేయాలి. కుడి చేతులు మాత్రం అక్షతలు ఆయన చేతులు సార్ చేతులు వేసేసేది. ఇప్పుడు ఆడవాళ్ళ స్పూన్తో వాటర్ తీసుకొని స్పూన్ మీద వాటర్ ఆ స్పూన్ వాటర్ తీసుకొని నీళ్ళు ఆయన చేతిలో వదిలేసేయండి. మగవాళ్ళు అక్షతల నీళ్ళు ఆ బౌల్లో వదిలిపెట్టేశారు. చేత ఇరువురు కూడా ఒకరి మీద ఒకరికి సత్యం ఎప్పటికీ కూడా ఒకరి మీద ఒకరికి ఆప్యాయత ఒకరి మీద ఒకరికి అనురాగం ఎప్పటికీ కూడా నడిపిస్తారు. ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత నాకు ఇది కావాలని ఏముంది. సో మీరు చూసుకుంటే ముందుగా మనం గణపతి పూజతో ప్రారంభం చేస్తున్నాం. విఘ్నం లేకుండా జరిపించడం ఆయన యొక్క కర్తవ్యం. సో మీరు కూడా మీకు సత్యనారాయణ ఇంత ఉందా అని చెప్పి గణపతిని ప్రార్థన చేస్తున్నాము. అందరూ కూడా మనసులో గం గణేశాయ నమః అనుకుంటుండండి. శుక్లాం భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. అలాగే అందరూ చెప్పండి. సాంగం సాయుధం సవాహనం సశక్తి నార్థం రెడ్డి. ఇల్లంతా బంగారే అంట కదా, మొత్తం అంతా కూడా బంగారు. ఏమన్నా తింటాడా? భగవంతుని మనం ఏమి ఇవ్వగలుగుతామయ్యా అంటే కనుక ఒక్క క్షణకాలం భక్తి అంట. అది ఎంత ఖర్చు? భక్తి లేకపోతే కనుక ఆ పూజకు ఒక ప్రత్యేకత ఉండదట. అందువల్ల ఇక్కడ 3 పొరపాట్లు ఏదన్నా మనం చేసింటే తండ్రి మంత్రంలో పొరపాటు చేసిన క్రియలు అలా కదిలించండి. యజ్ఞ దేవస్థాన ధర్మ నక్షతులు మాత్రం చేతులు పట్టుకొని
పుష్పం ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఓం నమో భగవతే సూర్యాయ నమః చెప్పండి. ఈ మంత్రాన్ని 9 సార్లు ప్రతిష్ఠితం మధ్య వర్తులాకార మండలే గోధుమ ధాన్యస్యోపరి అధిదేవత ప్రతిదేవత. కష్టపడకపోతే బిడ్డకి జన్మనిస్తుందా? జలవేంత వరకు కూడా బాధపడు అని ప్రార్థన చేసుకుంటూ మీ యొక్క కొత్త జీవనంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికై ఒకరు ఉంటూ కనుక దానికి చెప్పండి. శనైశ్చరాయ నమః నీలాంజన సమాభాసం రత్నం నీలగంధం నీలపుష్పం నీలమాల్యం వరదరం నీలఛత్రధ్వజరథ పతాకాదిశో విధం దివ్యరథ సమారుఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే ధనురాకారమండలే తిలధాన్యస్యోపరి అధిప్రత్యదేవతా సహితం భగవంతం శనైశ్చరగ్రహం ఆవాహయామి చిరస్తతః రాహుగ్రహారాధనే వినియోగః శనివారద్వారా ఆయుష్యాభివృద్ధిరస్తతః కేతుగ్రహారాధనే వినియోగః. చివరివాడు కేతువు జ్ఞానప్రదాత అయిన మనందరికీ కూడా ఒకసారి అందరూ కూడా చెప్పండి. పుష్పమక్షరాలు పట్టుకొని చెప్పండి. కేత ఓం నమో భగవతే కేతవే నమః అనుకుంటున్నాం. ఓం భూర్భువస్వః కేతుగణేన ఆగచ్చ కేతుగణం చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యం వరదరం చిత్రఛత్రధ్వజరథ పతాకాదిశోభితం దివ్యరథ సమారుఢం మేరు అదేన ఆయుష్యాభివృద్ధిరస్తు జ్ఞానప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు ఒకసారి అక్షత్ర మాత్రం తీసుకొని ఇంతవరకు ఇండివిజువల్ గా ఏ గ్రహానికి సంబంధించిన పూజ చేసాం. అన్ని గ్రహాలని ఒక్కసారిగా ప్రార్థన చేస్తున్నాం. 8 గ్రహాల మీద అక్షత్ర వేసి ఆశీర్వదనాన్ని వేడుకోండి అందరూ కూడా. అధిదేవత ప్రత్యదేవత సహిత యజమానస సర్వేషాం సహకుటుంబానం సంపూర్ణ నవగ్రహ అనుగ్రహత సిద్ధిరస్తు తతః ఇంద్రాది దిక్పాలకారాధనం కరిష్యే. ఆవిడ చెప్పింది రైట్ కదంట అయితే అంతే కదా. సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అవి కూడా దిక్కులే కదా. అవి సబ్ డైరెక్షన్ అంతేనా? 8 సహిత సత్యదేవ ప్రసాద సిద్ధ్యర్థం ఆచరిత విశేష సత్యవస్సువః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సింహవాహనాయ విద్మహే శ్రీశాం లక్ష్మీ హితాదివాచే. లక్ష్మీనారాయణ అంటే కలిసి నక్షత్రండి. లక్ష్మీనారాయణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. తత పార్వతీ పరమేశ్వరుని ఆహ్వానిస్తున్నాము. గౌరీ రుద్రాయ నమః అనుకుంటున్నది. ఓం గౌరయామి పూజయామి. ధార్మికమైన జీవనాన్ని మనం చెప్తూ రామచంద్రుని ప్రార్థిస్తూ శ్రీరామయామి స్థాపయామి పూజయామి. అచంచలమైన భక్తి జీవన కృష్ణాయ నమః శ్రీకృష్ణాయ నమః అక్షరమేణి రాధాకృష్ణమావాహయామి స్థాపయామి పూజయామి. ఏ రకమైన శత్రు బాధలు లేకుండా చేయాలంటూ ఆమె ధైర్యాన్ని ప్రసాదించి నరసింహస్వామిని ప్రార్థిస్తూ లక్ష్మీనారసింహాయ నమః అనుకోండి. ఓం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంత సూరయః దివీవ చక్షురాజతం తద్విప్రా సవిపన్యవో జాగ్రవాగం సస్సమిందతే. విష్ణోర్యని ధన్వంతరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. వాస్తు పురుషాయ నమః. అస్య కుంభేషు వాస్తు పురుషాయ నమః అక్షరవేణి. వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి. కంకణావిధ రక్షాసూత్రేషు కాలసర్పాయ నమః అనుకుంటూ కాలసర్పమావాహయామి స్థాపయామి పూజయామి. ఆంజనేయ స్వామి ప్రసాదం ధైర్యప్రద జీవనాన్ని ఇవ్వయ్య అంటూ ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఆంజనేయ కర్ణ భాషా శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వా సోయమప్తి అంతస్తం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిదాస్తే దాతా పురస్తాద్యముదా జహార శక్రప్ర విద్వాన్ ప్రతిసశ్చదస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్యప్పం తాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమైజం తదేవాః తరపూర్వే సాధ్యాः సంతి దేవాః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహావిష్ణవే నమః లక్ష్మీనారాయణామి స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. కడిగేసేసేసి చల్లుకోవాలి ఒకసారి నీళ్ళు. స్నానానంతరం ఆచమనం సమర్పించండి. వేద సూక్త సమాయుక్తే యజ్ఞసామ లోపల మీరు అటువైపు పెట్టేసేసేయండి. ఆల్రెడీ స్వామివారికి యజ్ఞోదం పసుపు పత్తితో చేసిన యజ్ఞం తాగేసి ఆ వస్త్ర యజ్ఞోపీతాన్ని తగలండి. ఆ పత్తితో మనం పెట్టినటువంటిది యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు పుష్పంతో ఒక పుష్పం తీసుకోండి. వాటర్లో శ్రేష్టం ప్రీత్యర్థం ప్రతి వృక్షణం గంధం అదే పుష్పంతో పసుపు కుంకుమ కూడా తీసుకోండి. హరిద్రచూర్ణం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. ఇప్పుడు పుష్పం అయిన పసుపు కుంకుమ చెల్లిన తర్వాత ఆ పుష్పాన్ని స్వామివారి దగ్గర పెట్టేసేసేయండి.
ఆల్రెడీ స్వామివారికి సువర్ణ ఆభరణాలు సమర్పణ చేశాము. ఒక్కసారి అక్షతలు వేసి కలసం మీద స్వామివారికి పెట్టినటువంటి భగ్నం అంటే ఈ యొక్క మహాదేవుడు ఆ రోజు చూస్తూ వింటున్న వాడు ఇవాళ తనివి తీరా భగవన్నామ స్మరణ చేసుకుంటూ మరింత ఆనందంతో చేసుకున్నాడట. ఇతను కూడా అనుకున్నాడు, మరో శ్రీ సత్యనారాయణ స్వామికి ద్వితీయోధ్యాయ కథ పారాయణ ఫలం సర్వం శ్రీ అని పంచిపెట్టిన తర్వాత ఉండలేక ఒక మాట అడుగుతున్నాడట, మహారాజా ఈ రాజ్యానికి ప్రభువైన మీరు సామాన్యుడి వలె చేస్తున్న ఈ కార్యక్రమం యొక్క అర్థం ఏంటి? ఏ ఫలం పొందడం? నీకంటే పూర్వం వివాహమైనటువంటి వాడును, నేను కూడా అదే సమస్యతో బాధపడుతున్నాను కాబట్టి నీ వల్ల గొప్ప విషయం తెలిసిందని చెప్పేసి ఆ వ్రత విధానం అంతా తెలుసుకునేసి తన భార్య లీలావతి ప్రసాదాన్ని అడిగమని తీసుకుని ఇంటికి ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారట అమ్మాయిని. అమ్మాయి పిలిచాడట వైశ్యుడు, ఏమయ్యా నీ అమ్మాయి యుక్త వయసు వచ్చింది, ఇంకా వివాహం చేయాలి కదా, తొందరగా అల్లుడిని తీసుకురావయ్యా అని చెప్పేసరికి ఈ మాటలు సరే అని చెప్పేసి వివాహంలో చేస్తున్నాం కదా అని చెప్పేసి మురిసిపోయిందంటే ఇక్కడ లీలావతి. కానీ అబ్బాయి ఈ దూత వెళ్ళిన వాడు కాంచన నగరానికి వెళ్లి ఒక మంచి వైశ్య కుమారుని చూసి బిజినెస్ టెక్నిక్స్ అన్ని నేర్పిస్తాను అల్లుడు అని చెప్పేసి తన మామగారు తనతో పాటు తన అల్లుడిని తీసుకెళ్లాడట. మామగారి నైపుణ్యత తెలిసి మామగారి విశేషమైనటువంటి ఈ యొక్క బిజినెస్ ఏ ఇంటికి కూడా ద్వారం అన్నటువంటిది కనబడకుండా ఉందట. అంటే దొంగలుంటే కదా ద్వారాలు, మనకు దొంగలే లేకుండా పోతే కనుక ఎందుకు ద్వారాలు? కాబట్టి అంత అద్భుతమైన రాజ్య పరిపాలన ఇక్కడ కనిపించిందట. వీరిద్దరు రోజుల తర్వాత వ్యాపారం చేయడం ప్రయాణం చేయడం వల్ల తొందరగా అలసట చెందుతున్నాం కాబట్టి ఈ వాటికి ఇక్కడ స్వస్తి చెప్పి రేపు మనకి వచ్చాము, ఇదిగో మా అనుమతి పత్రాలు ఇవన్నీ కూడా చెప్తున్నా కూడా 10 మంది భటులు రాజభటులు కలిసేసేసి మీరే దొంగలన్న తర్వాత ఎవరు ఇంకా వీరి పడవలో చాలా ఐశ్వర్యం ఉన్నది, ఏం చేయమంటారంటే దాన్ని కూడా స్వాధీనం చేసేయండి. ఒకనొక రోజు తినడానికి కూడా గింజలు లేనటువంటి పరిస్థితి యొక్క తల్లి కూతురుకి ఏర్పడిందంట. తల్లి పిలుస్తోంది, అమ్మ నా వల్ల కావట్లేదు, వయసులో పెద్దదాన్ని అయ్యాను కదా, బయటికి పూజ అయ్యేంత వరకు అక్కడే ఉండి ఆలస్యంగా ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తన తల్లి చేతిలో పెట్టిందట. అంతవరకు ఆలస్యంగా ఉన్నటువంటి కుమార్తె తన తల్లి చేతిలో ప్రసాదం వచ్చేసరికి గతమంతా మళ్ళా జ్ఞాపకం వచ్చింది. ఏ ప్రసాద రూపంలో తన ఇంటికి వచ్చినటువంటి యొక్క పరమాత్మని దాన్ని చూస్తూ ఒక మాట అనుకుంటుంది, తండ్రి మా తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకొక అవకాశం నువ్వే వచ్చావా తండ్రి, మరలా మా ఇంటికి నువ్వు ప్రసాద రూపంలో వచ్చావా, ఇప్పుడు తెలుస్తుంది నీ యొక్క కారుణ్యత మాకు ఈసారి ప్రతి మాసం మహారాజు గారు వేటాడటం అంతా పూర్తి చేసిన తర్వాత నిజంగా చాలా గొప్ప వేట చేశాడట. చేసిన తర్వాత అలా తిరిగి వస్తుండగా ఒక విడిది గృహం కనిపించేసరికి అక్కడ